హలో ఎవ్రీవన్. లాస్ట్ వీక్ వీడియోస్లో మీకు చెప్పిన అనుకుంటా ఏది ఇప్పుడు పిల్లలకు స్కూల్ హాలిడేస్ నడుస్తుంటాయి. సో ఈ టైంలో ఏమవుతుందంటే చాలామంది ఈ జంకీ పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా రోడ్ల మీద పడి మస్తు సతాయిస్తుంటారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం చెప్తున్నా అంటే, ఈ సిటీ సెంటర్లో థామస్ స్ట్రీట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. మనోళ్ళదే, మన ఇండియన్కి సంబంధించిన ఒకటి చిన్న షాప్ ఉంది, ఫోన్ షాప్ ఉంది. మొన్ననే ఓపెన్ చేసిండ్రు. చాలా చాలా పైసలు పెట్టి చేసిండు పాపం. మనకు తెలిసిన వాళ్ళే, చాలా క్లోజు, ప్లస్ హానెస్ట్ పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్ అయ్యి. సో ఓపెన్ చేసిండు. సో ఏమైందో మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు. కానీ ఒక ఐరిషోడు జంకిగాడు నాకర్. సో వాడు ఏం చేసిండంటే, ఒక బకెట్లో కార్ ఆపి ఒక బకెట్లో హార్స్ షిట్ ఉంటుంది కదా, మనము హార్స్ షిట్ అంటాం, లేదంటే హార్స్ మన్యూర్ అంటాం కదా, హార్స్ షిట్ ఒక బకెట్లో తీసుకొచ్చేసి మొత్తం షాప్ అంతా కొట్టిండు. గోడలకు, గీడలకు, అద్దాలకు, గిద్దాలకు మొత్తం నాశనం. అంటే షాప్ మొత్తం కొట్టి పడేసిండు. వాడు ఎందుకు చేసిండు, ఏం చేసిండని తెలియదు. లోపల మావాడు లేకుండే, లోపల మావాడు ఉంటే అది వేరే ఉంటుండే, కానీ మావాడు లేకుండే అప్పుడు. ఆ పోరాడు ఒకడు మన ఇండియన్ కొత్త అబ్బాయి స్టూడెంట్ ఉండే లోపల. సో ఆబ్వియస్లీ వాడు భయంతో వాడు ఏం చేయలేకపోయిండు. సో ఈ వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో అక్కడిక్కడ మస్తు వైరల్ అయింది. ఆబ్వియస్లీ నాకు చూస్తా, నేను కింద అది షేర్ చేయడానికి వస్తుందా ఏంది చూస్తా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య వీళ్ళకు చాలా అంటే చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. మన వాళ్ళని చూసి 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 తకాయించిపోయిర్రా, మరి విసిగిపోయిర్రా, మరి ద్వేషం, ఇంతగానో ద్వేషం ఎందుకు పెరుగుతుందో మనకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇప్పుడు ఈ 2 నెలలు ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి 12, 13, 14 ఏళ్ళ పోరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి ఫ్రీడమ్ అన్నట్టు. వాళ్ళు ఇక రోడ్ల మీద పడి వాళ్ళకి పని పాట ఏమి ఉండదు. ఇక రోడ్ల మీద పడతారు, గిదే తిరుగుడు, గిదే కొట్టుడు, గిట్లే ఉంటుంది. సో సిటీ సెంటర్లో అక్కడ ఇక్కడ తిరిగేటప్పుడు జాగ్రత్తగా తిరగండి. అనవసరంగా క్వైట్ ఏరియాస్లో పోకండి, ఓకేనా. కుదిరితే సింగిల్గా పోకండి, నాన్ సెన్స్ ఏరియాలకు పోకండి, ఓకేనా. సో ప్లస్ ఇంకోటి, ఈ ఫోన్లు జాగ్రత్తగా వాడండి. ఫోన్ల దొంగతనాలు ఇప్పుడు ఫుల్ అవుతాయి, మస్తు అంటే మస్తు అవుతాయి ఫోన్ దొంగతనాలు. నేను ఇంకో వీడియో లోపల చేసే లోపల మళ్ళీ నేనే చెప్తా, అరే ఆడ ఫోన్ పోయిందో గిందో చెప్తా. ఎందుకంటే అవుతుంది, అట్లాంటి ఖచ్చితంగా అవుతుంది, ఎస్పెషల్లీ సిటీ సెంటర్లో అవుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇంకోటి, వీళ్ళకు మన మీద ద్వేషం ఎంత పెరిగిందంటే, మీరు అందరు చూసింది అనుకుంటా, యూరోపియన్ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది. ఏం బిల్ పాస్ అయిందంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళందరినీ వేసేసి పంపించేసేయండి అని బిల్లు పాస్ అయిపోయింది యూరోపియన్ యూనియన్లో. సో అది ఇక మన ఈ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు కదా, ఫార్ రైట్ ఎక్స్ట్రీమిస్టులు, వాళ్ళందరూ కలిసి దాన్ని పాస్ చేశారు. అంటే దాని ఉద్దేశం దాని ఏంటంటే, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఈ 5-6 నెలల్లో ఎవడెవడైతే ఇల్లీగల్ ఉన్నాడో యూరోప్లో, వాళ్ళందరినీ పట్టుకొని ఫ్లైట్లో లేచి ధన పంపించడం ఉంటుంది. దట్స్ ఫైన్. మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్స్ అందరూ కూడా లీగల్ ఇమిగ్రెంట్సే. మన ఇండియన్స్ ఎవరు కూడా ఇల్లీగల్ ఉండరు ఇక్కడ. మనోళ్ళు వీళ్ళు ఒక్కరోజు వీసా లేకుండా అని సీదా అసలు వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప ఇక్కడ ఉండరు మనోళ్ళు. బట్ సో అది మనకేం ప్రాబ్లం లేదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బిల్ పాస్ అవ్వడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ వ్యతిరేకత, వీళ్ళ ద్వేషం ఎంత పెరుగుతుందో చూడండి మీరు, ఓకే. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. కొంచెం మరీ ఓవర్గా ఏడబడతాడా, నేను ఉన్నా ఇట్లా చూపించుకోకుండా వీళ్ళంత మటుకు జర ఏమంటుంది దాన్ని జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో ఇంతేగా. సో ఆ హార్స్ షిట్ వీడియో ఏదైతే ఉందో చూస్తా, అది ఎట్లా షేర్ చేయాలో మా అడిగి, ఒకవేళ వాడు ఓకే అనుకుంటేనే షేర్ చేస్తా, ఓకే. బట్ ఇప్పుడైతే మళ్ళీ స్టోర్ ఓపెన్ చేసారు, ఆపరేషన్లకు వచ్చేసింది మళ్ళీ. కానీ పాపం చాలా పైసలు పోయినాయి, ఎందుకంటే మళ్ళీ కొత్తగా పెయింటింగ్ వేయించి, అదేపించి ఇదేపించి అన్నీ మంచిగా చాలా చాలా డబ్బులు పెట్టింది పాపం. చాలా మంచోడు, అంటే చాలా మంచోడు. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్, ఓకే. ఎస్పెషల్లీ నఫరత్ అంతా ఇండియన్స్ మీదే ఉంది. సో నేను అందుకే చెప్తున్నా, ఈ 2 నెలలు సమ్మర్ హాలిడేస్ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా రైట్, మన ఎంజాయ్.